ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. అంచనాలకు మించి అధిక సీట్లు కైవసం చేసుకుంది. అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రజాకూటమి ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ పరాజయం కారణంగా సొంత పార్టీ నాయకుల నుండి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఉత్తమ్ టీపీసీసీ అధ్యక్ష పదవి నుండి తొలగించాలని డిమాండ్స్ కూడా పెరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఓటమిపై నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి జానా భట్టీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు హాజరయ్యారు. అయితే దీనిపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఓటమికి కారణమైన ఉత్తమ్ రాజీనామా చేయకుండా ఇలా సమావేశాలు పెట్టడమేంటన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల నుండి బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇలా డిమాండ్ చేస్తున్న వారి జాబితాలోకి పీసీసీ అధికార ప్రతినిధి గజ్జల కాంతం ముందు వరుసలో ఉన్నారు. ఉత్తమ్ వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటూ గజ్జల కాంతం మండిపడ్డారు. హౌసింగ్ సొసైటీ కేసు నుండి తప్పించుకోవటానికే ఉత్తమ్ టీఆర్ఎస్ కు సహకరించారని తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు సమాచారం అందిస్తూ చివరి నిమిషం వరకు పొత్తులు, టికెట్లు ఖరారు కాకుండా చేసి తీవ్ర నష్టాన్ని కలిగించారని కాంతం తెలిపాడు. ఉత్తమ్ కోవర్టుగా మారి టీఆర్ఎస్ గెలుపుకు సహకరించారని తీవ్ర విమర్శలు చేశారు. కాబట్టి టీపీసీసీ పదవి నుండి ఉత్తమ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని గజ్జల కాంతం కాంగ్రెస్ హైకమాండ్ ను కోరారు. తాను చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ గజ్జల కాంతం కు షోకాస్ నోటీసులు జారీ చేసింది. అయితే గజ్జల కాంతం ఆరోపణలపై కొందరు పాజిటివ్ గా స్పందించడం గమనార్హం. ప్రచారం చేసుకోవడానికి సమయం కూడా లేదని, ఆ విధంగా ఆలస్యం చేసిన ఉత్తమ్ కాంగ్రెస్ ఓటమికి కారణమేనని కొందరు పేర్కొంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.